మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆన్సర్స్. నా ఆన్సర్స్ నా ఇష్టంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎలాంటి సందర్భాల్లో మనకి ఫోన్ వస్తే చిరాకు పడతాం? హాయ్ చంటానా, హాయ్ సుబోధ్నే, నా పేరు ఉమేష్. హాయ్ ఉమేష్. హాయ్ సుబోధ్నే. ఏంటి కామెంట్ చెప్పు. శోభనం గదిలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చిరాకు లేస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళినప్పుడు ఫోన్ వస్తే చిరాకు వస్తుంది. ఫోన్ వస్తే ఎందుకు చిరాకేస్తుంది? అంటే ప్రైవసీ కదా. ఇంకా ఆంటీ ఆంటీ ఇది విన్నారా? మా మమ్మీ నమ్మట్లే. చాక్లెట్ మీద వేసిన కన్నా సబ్జెక్ట్ మీద లేదు. నా గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ ఉన్నప్పుడు మా అన్నయ్య కాల్ చేసినప్పుడు చిరాకేస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ కాల్ చేసి చిరాకేస్తుంది. మంచి వీడియో చూస్తున్నప్పుడు ఫోన్ వస్తే చిరాకులేస్తుంది. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే చిరాకు. అయ్యే, అందుకే ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకోవాలి. ఇంట్లో కూర్చొని చంటన షో చూస్తుంటే ఏదో ఫోన్ వస్తే చిరాకులేస్తుంది అన్న. రే తీసుకోరా, నువ్వు నాకు బిస్కెట్ వేసావు, నేను నీకు చాక్లెట్ ఇస్తున్నా. కొత్త గర్ల్ ఫ్రెండ్ తోని బయటికి వెళ్తే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే చిరాకేస్తుంది. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు సెకండ్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే చిరాకు తప్పుతుంది. ఏ నీకు రెండు బాయ్ ఏ వెనక ఆడుకున్నప్పుడు ముందు ఈ అమ్మాయికి ఉండకూడదా? అవునులే, లిప్సినప్పుడు లిప్స్టిక్ తో పనింటని. చంటన్న రష్మి కలిసి కూర్చున్నప్పుడు సుబ్బలక్ష్మి ఫోన్ చేస్తే చంటన్నకు చిరాకు వస్తుంది. ఫోన్ చేస్తే నీకు చిరాకు వస్తుందా? యాక్చువల్ గా చిరాకు నువ్వు ఫోన్ చేసినందుకు కాదు, నా పక్కన రష్మి కూర్చున్నందుకు. వాడు వేరే చెప్పాడు. వాడు అదే చెప్పాడే. కళలో రేష్మి వస్తుంది అనుకుంటే సుబ్బలక్ష్మి వచ్చినప్పుడు చిరాకేస్తుంది. సిగ్గు లేదా ఆ మాట అనడానికి? ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? తీసుకో. సెకండ్ క్వశ్చన్, యూత్ బుక్ కన్నా ఫేస్బుక్ ఎక్కువ ఫాలో అవ్వడానికి రీజన్స్ ఏమిటి? బుక్ లో అయితే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే ఫేస్బుక్ లో అయితే మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి. బుక్ లో ఉంటే ఉన్న లెసన్లు చదవాలి, అదే ఫేస్బుక్ లో అయితే మన అవసరం ఉన్నది చదవచ్చు. కాలేజ్ లో బుక్ అయితే చిరాకు లేసినా చదవాల్సిందే, అదే ఫేస్బుక్ లో అయితే ఇష్టం ఉంటే లైక్ కొట్టొచ్చు, కష్టం ఉంటే కామెంట్ కొట్టొచ్చు. బుక్ లో అయితే పాస్వర్డ్ పెట్టలేము, FB లో మాత్రం పాస్వర్డ్ పెట్టొచ్చు. సీక్రెట్ గా ఉంచొచ్చు అంటావు? సీక్రెట్ గా ఎందుకు ఉంచాలి సీక్రెట్ గా? బుక్స్ లో అయితే మనం ఏదైనా రాసుకుంటాం, అదే FB లో అయితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పెట్టుకో. బుక్ ఓపెన్ చేస్తే ఐన్స్టీన్ ఉంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చంటన్న లైక్ పేజ్ ఉంటది. మీలాంటి అందమైన బ్యాంకర్లను అయితే రోజు చూడలేము, అదే ఫేస్బుక్ లో అయితే రోజు మార్నింగ్ చూసుకోవచ్చు. బుక్స్ అయితే ఇంట్లో ఓపెన్ చేయొచ్చు, ఫేస్బుక్ అయితే బాత్రూమ్ లో ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. తీసుకోరా మళ్ళీ. ఫేస్బుక్ లో అయితే సుబ్బు లాంటి ఫ్రెండ్స్ తో చాలా చాలా చాట్ చేయవచ్చు. Subbalakshmi, welcome to the party. Apalakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. తినరా తిను, దాలో మూడు బొద్దింకలు ఉన్నాయి, తిను. సుబ్బు కోసం విషయమైన తింటాను. అరే కాకా, ఫేస్బుక్ తెరిచినప్పుడు నిద్ర రాదు, నోట్బుక్ తెరిచినప్పుడు నిద్ర వస్తుంది. అయ్యో. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? షాపింగ్కి వెళ్ళినప్పుడు వైఫ్ ని మర్చిపోతాం. నేను చెప్పుని చూసినప్పుడు వల్ల నా గర్ల్ ఫ్రెండ్ మర్చిపోతూ ఉంటాను. ఫుల్ తాగినప్పుడు ఒంటి మీద బట్టలు మర్చిపోతాం.
బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తుంటే సడన్ గా చంటి కనిపించినప్పుడు బాయ్ ఫ్రెండ్ మర్చిపోయి అది చంటి అదే అని కదా చెప్పాడు పిలిపినప్పుడు. ఇప్పుడు నువ్వు పేరు మార్చి చెప్పావు సేమ్ కామెంట్ చెప్తే నువ్వు చాక్లెట్ ఇవ్వవు కదా. ఎవరు చెప్పారు సేమ్ కామెంట్? వాడు అదే చెప్పాడు కదా. కాదు, దానిలో చంటి అని పేరు రాలేదే. నీ మీద చెప్పాడు. పోరితో బయటికి పోయినప్పుడు పర్స్ మర్చిపోతాం. నీలాంటి వాడే మా యువత కావాలి. అన్నా ఆ, జనరల్ గా అండర్ వేర్ వేసుకోవడం మర్చిపోతాం. బ్యాచులర్ రూమ్ లో ఉన్నప్పుడు పక్కకున్నది అమ్మాయి అబ్బాయి అని మర్చిపోతాం. అదెందుకు ఇలా? ఓహో, బ్యాచులర్ లో ఉన్నప్పుడు పక్కున్నది అమ్మాయి అబ్బాయి మర్చిపోతావు. అవునా? మర్చిపోయి ఏం చేస్తావు? టికెట్ టికెట్ డమ్ డమ్ టికెట్. ఆగే ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ దొరికినప్పుడు బండి పార్కింగ్ అన్ని మర్చిపోతాం. ఆగిరా. मगरेसा अरे करो करो जरा जलसा. మన రౌండ్ లోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్. నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఆ 3 క్వశ్చన్లకి మీకు 5 ఛాన్సెస్ ఉంటాయి. దానిలో 3 కరెక్ట్ అవ్వాలి. ఆ 3 ఎలా కరెక్ట్ అవ్వాలంటే నేను అడిగే క్వశ్చన్ కి మీరు చెప్పే 3 సమాధానాలు ఆల్రెడీ నేను మా వాళ్ళని అడిగేసేసి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ఆన్సర్ కనుక అదే ఆన్సర్ మళ్ళీ మీరు చెప్పారనుకో వాళ్ళ చాక్లెట్లు వెళ్తాయి. Done? కదా చాక్లెట్ అంటే ఇందులో మీకు వచ్చే ఫలితం ఏం లేదు. పాపం మీ వల్ల మా పిల్లలు చాక్లెట్ తింటారు. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో మనకి ఫోన్ వస్తే చిరాకు పడతారు? వాట్ బాత్రూమ్ ఒకటి ఆబ్వియస్ గా. గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు. ఫస్ట్ బాత్రూమ్. బాత్రూమ్ అంటారా వాళ్ళ చెప్పారు కదా. ఇంకా 4 ఉన్నాయి. మీరు 2 కరెక్ట్ చెప్పాలి. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు. ఒక బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే చాలా చిరాగ్గా ఉంటది. Someone told it. Who told it this? కానీ నువ్వు అమ్మాయిని బ్రెయిన్స్ బాగా రీడ్ చేస్తావు నువ్వు. అంటే పెళ్లి మొన్నే పెళ్లి రీసెంట్ గా అయింది కాబట్టి అలాగే ఉంటది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇంకా అదే సేమ్ ఇంకొక అబ్బాయిలకు కూడా గర్ల్ ఫ్రెండ్ తో ఒక గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చిరాగ్గా ఉంటది. ఒక ఆన్సర్ ని ఒకటేసారి తీసుకుంటారు. కూర్చో అబ్బా. ఇంకొక టాపిక్. థింక్ డిఫరెంట్. వేరుగా ఆలోచించండి. స్టూడెంట్సే కాబట్టి. నువ్వు స్టూడెంట్స్ చే అనుకుంటున్నావు. కాదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు స్టూడెంట్స్ కి ముదుర్లు. సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో అలా పార్టీ చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ ఎవరిన కాల్ చేస్తే చిరాగ్గా. సిట్టింగ్ లో ఉన్నప్పుడు మమ్మీ డాడీ. వాళ్ళందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. ఇంకా మాస్ గా క్రేజీగా ఆలోచించాలి. చంటి గారు షోకి వచ్చినప్పుడు ఫోన్ వస్తే వాళ్ళు. ఓ దీనికి 5 చాక్లెట్లు కూడా తీసుకున్నాడు ఎవడో కామెంట్ చెప్పి. నా షో నా ఇష్టంకి వచ్చినప్పుడు ఫోన్ వస్తే వాళ్ళు ఇష్టంకి వచ్చినప్పుడా? కూర్చో కూర్చో కూర్చో. నా షో నా ఇష్టం చంటి 2 సబ్జెక్టులు ఉన్నాయి. కొంచెం నువ్వు కొంచెం ఇది అదటు ఇటు మార్చాలి. చంటి గారి షో టీవీలో చూస్తున్నప్పుడు తీసుకో. 3 ముగ్గురికి వేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే యూత్ కి బుక్ కన్నా ఫేస్బుక్ ఎక్కువ ఫాలో అవడానికి రీజన్స్ ఏమిటి? ఎందుకంటే అమ్మాయిలు బయట కంటే ఫేస్బుక్ ప్రొఫైల్స్ లో బాగుంటారు. బేసిక్ చాలా మంచి కామెంట్ రా. మీరు ఎవరు చెప్పలేదు నిజంగా. నీకు రూమర్లు అవి ఇవి అన్ని ఫేస్బుక్ లోనే వస్తుంటాయి కాబట్టి. ఏరా బాబు. ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. 2 రైట్ చెప్పాలి. ఇష్టమైన వాళ్ళని ఫాలో అవ్వచ్చు ఫేస్బుక్. ఇష్టమైన వాళ్ళంటే ఎవరు? రెండు అయిపోయామ్మా. కష్టపడి ఇంకోటి చెప్పండి. ఆ బుక్ తెరిస్తే నిద్ర వస్తుంది. ఫేస్బుక్ తెరిస్తే నిద్ర పోతుంది. ఇస్రేండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? నేను ముందు 2 క్వశ్చన్లు కూడా మర్చిపోయా. జనరల్ గా మనం ఏం మర్చిపోతూ ఉంటాం? పర్సు మర్చిపోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నప్పుడు? బయటకు వెళ్తున్నప్పుడు. బయటకంటే ఎక్కడికి? ఎవరితో? గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళేటప్పుడు పర్సు మర్చిపోవచ్చు. చెప్పలేదు. ఆ, నువ్వు షాపింగ్ అన్నావు. వాడు అన్నాడు
ఉన్నాడు, వాడెవడు? ముద్రుడు. వాడితోటి దయచేసి ముదురు అని అనిపిస్తే నీకు డైరీ మిల్క్ సిల్క్ ఇస్తా. అవునా? ఏదాను? దేశ ముదురు అను. దేశముద్రుడు. ము ము దు దు రు రు కరెక్ట్ చెప్పు. ముద్రు. అయిపోయింది. ముద్దురు కాదురా, ముదురు. ముద్రు. వాడికి ముద్దు మీద బాగా కాన్సన్ట్రేషన్. ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోతుంది. రే ఎవరో బుక్కులు చెప్పినట్టున్నారు కదా. బ్యాగ్ అంటే బుక్లే, బుక్కులు అంటే బ్యాగ్. bag సో అంటే- కరెక్ట్ ఆన్సర్. చాక్లెట్. అది ఎంత దారుణం తెలుసా? బ్యాగ్ అంటే బుక్కులే, బుక్కులు అంటే బ్యాగ్ అంటే అంటే నాలుగు చక్రాలు ఉన్న బండి ఏ పోయిందా కారేనా? అది వేరు ఇది వేరు అండి. మార్చరీ వేరుకి వ్యాన్ కి డిఫరెన్స్ లేదు. మరి మేము అదే ఒప్పుకోం. బుక్కులు ఫోన్ ఆన్సర్ ఫోన్ ఇచ్చారు నీకోసం, అది కూడా యాక్సెప్టెడ్. ఇంకొక ఛాన్స్ కరెక్ట్ గా చెప్పు. వీళ్ళని చూస్తుంటే కొంచెం క్రేజీగా ఆలోచించాలనిపిస్తుంది. దీస్ ఆల్ పీపుల్ ఆర్ వెరీ మాస్ లుకింగ్ పీపుల్. అండర్వేర్ వేసుకోవడం మర్చిపోవచ్చు. వాడికి నువ్వు కనెక్ట్ అయ్యావంటే అసలు నువ్వు అద్భుతం, అవునా? అద్భుతం నువ్వు. ఎంతైనా ఒక జెంటిల్మ్యాన్ ఇంకో జెంటిల్మ్యాన్ ఇజిరే. ఇవి నువ్వు పట్టుకోలేకపోతే నువ్వు నిజంగానే జెంటిల్మెన్, సరేనా? इसमें मेरा कसूर कुछ भी नहीं है. మూడు క్వశ్చన్లకి అదిరిపోయే ఆన్సర్లు చెప్పారు కాబట్టి మీరు చాలా గ్రేట్ అండి.